బెడ్స్ ఉన్నాయో, అంటే గ్రీన్ కలర్లో కనిపిస్తున్న బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మీకు ఒక ఫామ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీరు వాళ్ళ నేమ్ అనేటివి ఎంటర్ చేయాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి ప్రూఫ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఏంటంటే మీకు చూపించడం కోసం డమ్మీ డేటా అయితే ఎంటర్ చేస్తున్నాను, మీరు మాత్రం రియల్ డేటా ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రెంట్ అమౌంట్ ఉంటుంది, అంటే వాళ్ళకి మంత్లీ మనము ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నామని. జనరల్గా 5,000 6,000 ఇట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను 5,000 వేసాను. అండ్ సెక్యూరిటీ డిపాజిట్, ఇది మీరు ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ ఏం తీసుకోకుంటే 0 అని పెట్టుకోండి. లేదు ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు అనుకుంటే ఎంతో కొంత అమౌంట్ మీరు తీసుకున్న అమౌంట్ పెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు హాస్టల్ రన్ చేస్తూ ఉండి ఈ పాత మెంబర్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి. సో జాయినింగ్ డేట్ అనేది ఏంటి అంటే ఫస్ట్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఫస్ట్ ఒక లెక్కలాగా ఉంటుంది కాబట్టి మీరు 1 ఏప్రిల్ పెట్టుకోండి. లేదు అంటే మీరు మీ రికార్డులో ఏదైతే డేట్ అయితే ఎంటర్ చేసుకున్నారో ఆ డేట్నే పెట్టుకోండి. సో ఏ డేట్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే ఇప్పుడు మనం జనరల్గా హాస్టల్స్ ఎట్లా రన్ అవుతూ ఉంటాయంటే, మనం ఈరోజు ఒక పర్సన్ జాయిన్ అవుతున్నాడు అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి ఈరోజే మనం సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ మన నెక్స్ట్ 30 డేస్కి కావాల్సిన రెంట్ అమౌంట్ అనేది తీసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఈరోజు కనుక యాడ్ చేసుకున్నట్టయితే మనకి డ్యూ అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో ఆ డ్యూ అమౌంట్ని మనం ఒకవేళ తీసుకున్నట్టు మనం రికార్డ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి డ్యూ టుడే అని ఉంది. సో అది చూసుకోవడం కోసం ఇక్కడ పేమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి అప్కమింగ్లో 2 డ్యూస్ ఉన్నాయి, ఓవర్ డ్యూ ఏం లేవు, పెయిడ్ ఏం లేవు, ఎందుకంటే నేను కొత్తగా డేటా ఎంటర్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ డ్యూ టుడేలో మీరు సింపుల్గా కలెక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. సో మీరు ఏ మంత్కి రెంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ రెంట్ మంత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మెథడ్ ఏంటి, క్యాషా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, యూపీఐ అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక రికార్డ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇది మనకి ఇట్లా సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అప్కమింగ్లో 2 ఉండే, పెయిడ్ 0 ఉండే, ఓవర్ డ్యూ 0 ఉండే. సో ఇప్పుడు మనకి పెయిడ్ 1 అయింది, అప్కమింగ్ 1 అయింది. అంటే ఇక్కడ మనకి అప్కమింగ్లో ఇంకొక డ్యూ ఉన్నారన్నట్టు, అది ఈరోజు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఏంటి అంటే సింపుల్గా మీ హాస్టల్కి సంబంధించిన రెంట్స్ కావచ్చు, లేదంటే మీ హాస్టల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదంటే మీ హాస్టల్లో ఉండే మెంబర్స్, రూమ్స్, ఇవన్నిటిని కూడా మీరు చాలా అంటే చాలా ఈజీగా అయితే ఈ యాప్ని యూజ్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదంటే మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి ZESTSTAY JustStay.in అని టైప్ చేయండి. మీకు ఇలా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ZS అని ఉంటుంది లోగో. సో ఇది చూసుకోండి, యాప్ అయితే చాలా బాగుంది, మీరు యూజ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.